ప్రేమ వలపు 11వ భాగం. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నేను ఈ ఇబ్బంది నుండి బయటపడగానే మొదట ఆమె విషయమే చూస్తాను. దృఢంగా అంది సుస్మిత. ఇది మంచి ఆలోచన. నేను చెప్తే వినలేదు. కనీసం నువ్వు చెప్తేనన్నా వింటుందేమో చూద్దాం. మదన్ అన్నాడు. కాస్త ఆగి మదన్ ఇంకా ఏదో అనబోతూ ఉండగా అక్కడికి వంశీ వచ్చాడు. టౌన్ నుండి ఆడిటర్ వచ్చారు. అన్నయ్య నిన్ను అర్జెంట్గా రమ్మన్నాడు అన్నాడు ఇద్దరివైపు చూస్తూ. చాలా మంచి టైం దొరికింది. ఆ ఆడిటర్ పద్మనాభానికి రావడానికి చిరాగ్గా అంటూ రాతి మీద నుండి లేచాడు మదన్. మనకింక వెళ్ళాక తప్పదు. నువ్వు వచ్చేయి. సుస్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను. మీరిద్దరూ వెళ్ళండి. ఈ ప్లేసంతా నాకు చాలా బాగా నచ్చింది. ఆ రాతి మీద అలాగే కూచుని అంది సుస్మిత. చీకటి పడుతోంది. నువ్వింకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. రేపు మళ్ళీ వద్దాం. నువ్వు మాతో వచ్చేయి. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు దారి కూడా బాగా గుర్తుంది. నేను రాగాలను. మీరిద్దరూ వెళ్ళండి. సుస్మిత మొండిగా అంది. పోనీ వంశీ నీకు తోడుగా ఉంటాడు. చెప్పాను కదా. నేనేమి చిన్నపిల్లని కాదు. నాకెవరి తోడు అవసరం లేదు. అలా మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చెయ్యొద్దు. కోపంగా అంది సుస్మిత. ఒక్క అరగంటలో వచ్చేస్తాను. మీరిద్దరూ వెళ్ళండి. చేసేదేమీ లేక వంశీ మొహంలోకి చూసి అక్కడ నుండి కదిలాడు మదన్. మదన్తో పాటుగా వంశీ కూడా కదిలాడు. నిజానికి మదన్తో పాటు వంశీ అవసరం కూడా ఉంది ఆడిటర్ దగ్గర. అందుకనే సుస్మిత ఒక్కర్తి అలా తోటలో ఉండడం ఇష్టం లేకపోయినా మదన్ అలా అన్నప్పుడు ఉంటానని అనలేకపోయాడు వంశీ. ఆడిటర్ పద్మనాభంకి ముకుందం, మదన్ ఇంకా వంశీ ముగ్గురు హెల్ప్ చెయ్యాల్సి వచ్చింది. తమకి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి కావడానికి అందుకు గంటకన్నా ఎక్కువ సమయమే పట్టింది. కాని అప్పటికి కూడా సుస్మిత రిగి ఇంటికి రాలేదు. అరగంటలో వచ్చేస్తానని చెప్పింది. ఏం చేస్తూంది ఇంతసేపు? మదన్ ఆందోళనగా అన్నాడు. బాగా చీకటి కూడా పడిపోయింది. నేనిప్పుడే వెళ్ళి తనని తీసుకుని వచ్చేస్తాను. అక్కడ నుండి కదులుతూ అన్నాడు వంశీ. నేను నీతో పాటుగా వస్తాను. వంశీతో పాటుగా బయలుదేరాడు మదన్. ఇంతసేపు తనెందుకు తోటలోనే ఉండిపోయిందో కారణం తోచడం లేదు. ఇద్దరూ ఆల్మోస్ట్ పరిగెత్తుతున్నట్టుగానే తోటలో మునుపు సుస్మిత మదన్ కూచున్న చోటుకి వెళ్లారు. పున్నమి మరుసటి రోజు కాబట్టి వెన్నెల ఇంకా బాగానే ఉంది. ఆ వెన్నెలలో సుస్మిత ఇద్దరికీ బాగానే కనిపిస్తూ ఉంది. తను నిలబడి ఎదురుగుండా ఉన్న మామిడి చెట్టువైపు చూస్తూ ఉంది. తన మొహం షాక్తో నిండిపోయి ఉంది. ఏంటలా నిలబడి చూస్తున్నావు? అరంగంటలో వచ్చేస్తానన్నదానివి. ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు? సుస్మిత దగ్గరగా వెళ్ళి తన భుజాల చుట్టూ చేతులు వేసి కుదుపుతూ అన్నాడు మదన్. చిట్టిరాణి, చిట్టిరాణి. ఇంకా అయోమయంలోనూ షాక్ లోనే ఉంది సుస్మిత. చిట్టిరాణి పేరు వినగానే మదన్ ఇంకా వంశీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు అయోమయంగా చూసుకున్నారు. చిట్టిరాణి ఏమిటి? కాస్త అర్థం అయ్యేలా చెప్పు. మనసంతా ఒకరకమైన భయంతో నిండిపోతూ ఉంటే కంగారుగా అడిగాడు మదన్. చిట్టిరాణి, తను వచ్చింది. ఇంకా అదే అయోమయంతో అంది సుస్మిత. చిట్టిరాణి వస్తే ఇప్పుడు ఏమైంది? తను కూడా నీలాంటి మనిషే కదా. ఇలా భయపడాల్సిన అవసరం ఏముంది? వంశీకి కూడా ఏమీ అర్థంకాక చిరాగ్గా అన్నాడు. కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. సుస్మిత అసలేం జరిగింది? మరోసారి తన భుజాల్ని బలంగా కుదుపుతూ అడిగాడు మదన్. మదన్ అని ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా మదన్ని రెండు చేతులతో పట్టుకుని అతని గుండెలమీద తలపెట్టి ఒక్కసారిగా భోరుమంది సుస్మిత. చిట్టిరాణి వచ్చింది. అది నీ మీద చాలా కోపంగా ఉంది. నిన్ను నానా రకాల హింసలు పెడతానని, నీ మీద పగసాధిస్తానని అంది. అలాగా ఏడుస్తూనే బెక్కుతూ చెప్పింది. తను సుస్మితని రెండు చేతులతో పట్టుకుని షాక్తో వింటున్నాడు మదన్. దాని మొహం ఏడిసింది. మా వాడు ఎంత వద్దన్నా వెంటపడి వేధించడమే కాకుండా ఇలా అంటుందా? పళ్ళు రాలగొట్టి మూల కూచో పెడతాను. అయినా అదేదో అలా అంటే నువ్వు అంత షాక్ అయి ఇలా ఏడవాలా? వంశీ కోపంగా అన్నాడు.
తమాయించుకుని ఏడుపు అపి మదన్ చుట్టూ ఉన్న చేతులు తీసేసి మదన్ పట్టు నుండి విడిపించుకుని అంది సుస్మిత వంశీ మొహంలోకి చూస్తూ. నువ్వు పళ్ళు రాలగొట్టి మూల కూచోపెట్టడానికి ఇప్పుడు తను మనిషి కాదు, చనిపోయి దెయ్యం అయిపోయింది. వాట్? మరోసారి షాక్ కి లోనైపోయాడు మదన్. చిట్టిరాణి దెయ్యం అయిపోయిందా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును మదన్, చిట్టిరాణి చచ్చిపోయి దెయ్యం అయిపోయింది. అదిప్పుడు ఈ మామిడి చెట్టు మీదనే ఉంది. మీరిద్దరూ అలా వెళ్ళగానే అది ఆ మామిడి చెట్టు మీద నుండి నా ముందుకి వచ్చింది. తను చనిపోయి దెయ్యం అయిపోయానని చెప్పింది. కానీ మదన్ తను నీ మీద చాలా కోపంగా ఉంది. నిన్ను నానా రకాలుగా బాధలు పెడతానని చెప్పింది. సుస్మిత మొహమంతా భయంతో నిండిపోయింది. చదువుకున్నావు, దయ్యాలు, భూతాలు అంటావేమిటి? కోపంగా అన్నాడు మదన్. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? కోపంతో అరిచినట్టుగా అంది సుస్మిత. అది ఇప్పుడు కూడా ఇక్కడే ఈ మామిడి చెట్టు మీద ఉంది. మనల్ని గమనిస్తూ ఉంది. అయితే తనని ఇప్పుడు మన ముందుకి రమ్మని చెప్పు. నీతో చెప్పింది నాకు చెప్పమని చెప్పు. మదన్ కూడా కోపంగా అరిచినట్టుగానే అన్నాడు. మీరిద్దరూ అలా వాదులాడుకోవద్దు. ముందు మనం ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మాట్లాడుకుందాం, వంశీ అన్నాడు. మదన్కి, సుస్మితకి కూడా ఆ సలహా నచ్చి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నాక తలూపారు. తరువాత ముగ్గురూ ఇంటిదారి పట్టారు. ఇంట్లో భోజనాలు పూర్తి చేసి హాలులో కుర్చీల్లో రిలాక్స్ అవుతూ సుస్మితకి తోటలో కలిగిన అనుభవం గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. తనేం చెప్పినా వినకుండా బలవంతంగా అక్కడ నుండి తీసుకుని వచ్చేయాల్సింది. అలా తనని అక్కడ విడిచిపెట్టి రావడం నాదే తప్పు, నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు మదన్. నువ్వు నన్నక్కడ అలా వదిలి వచ్చేబట్టే ఆ చెట్టు మీద చిట్టిరాణి ఉందని నాకు తెలిసింది. ఇంక నువ్వక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మిగతా స్టోరీ 12వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.